జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. క్షమాగుణం బలహీనత కాదు, క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 17, 2024, శనివారం. తిథి ద్వాదశి ఉదయం 8:05 వరకు, తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 5:51 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:31 నుండి 8:47 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము ప్రీతి ఉదయం 10:48 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం బాలవ ఉదయం 8:05 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:03 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం సాయంత్రం 4:42. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:04. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:21 వరకు. గుళిక కాలం ఉదయం 5:52 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:33 వరకు. వర్జము రాత్రి 7:17 నుండి 8:47 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:12 నుండి 8:44 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:16 నుండి 5:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:25 నుండి 4:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. ఆగస్టు 17 శనివారం. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. పుత్ర ఏకాదశి పారణ సమయం ఉదయం 5:52 నుండి 8:05 వరకు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 5:29 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 5:29 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 5:29 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈరోజు యోగం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. శని త్రయోదశి. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుణ్ణి ఆరాధించడం, శనికి తైలాభిషేకం చేసి బెల్లం ముక్క నివేదన చేయడం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. సుప్రసిద్ధ సినీ దర్శకులు ఎస్ శంకర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 17 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో. మేషరాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి. ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మిథున రాశి. తీపి కబురు వింటారు. కర్కాటక రాశి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహ రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కన్యా రాశి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. తులా రాశి. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ధనుస్సు రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మకర రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి. అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.